వెల్కమ్ టు శివగౌరి కోటె. ఈరోజు వచ్చేసి మనము హైనెక్ బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకుందాము. ఈ యొక్క బ్లౌజ్ లెంత్ 14 ఇంచులు, షోల్డరు 15 ఇంచులు, చెస్ట్ లూజు 35 ఇంచులు, నడుము లూజు 32 ఇంచులు, చెస్ట్ పాయింట్ 10 ఇంచులు, చెస్ట్ డౌన్ 13 ఇంచులు, చెస్ట్ పాయింట్ 2.7 ఇంచులు. ఈ కొలతలతో మనము హైనెక్ బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది వెనక వైపు ఓపెన్స్ అన్నట్లు అయితే దీనికోసము బ్లౌజ్ అనేది మడత ఉన్నది మనకు ఆపోజిట్గా, ఓపెన్స్ ఉన్నది మనకు ఎదురుగా వచ్చే విధంగా పెట్టుకొని కింది వైపు సమానంగా ఒక స్ట్రైట్ లైన్ వేసుకొని ఖర్చులు ఎక్కువ తక్కువ లేకుండా స్ట్రైట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజు వెనక సైడు ఓపెన్స్, దీనికోసం నేను మార్క్ అనేది వేసుకుంటున్నాను. ఫస్ట్ ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకు 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్జిన్ వేసుకొని ఒక స్ట్రైట్ లైన్ వేసుకున్నాను. తర్వాత షోల్డర్స్ అనేటివి 15 ఇంచులు, 7.5కు ఒక మార్కు, మళ్ళీ చంక డౌన్ కోసం 7.5 ఇంచులకు మార్క్ వేసుకొని పాదొక్క 3 ఇంచులు నెక్ విడ్త్ వేసుకొని నేను ఇక్కడ నెక్ నుంచి షోల్డర్ వైపుకు ఒక 1/2 ఇంచు క్రాస్గా మార్క్ వేసుకున్నాను. ఈ చంక డౌన్ దగ్గర అడ్డంగా కూడా ఒక మార్క్ అనేది వేసుకోవడం జరిగింది. నెక్ డౌన్ కోసం 1 ఇంచ్ బాక్స్ లాగా వేసుకొని నెక్ అనేది డ్రా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనము చెస్ట్ లూజు 35 ఇంచులు, దానికి 3 ఇంచులు బ్యాక్ నెక్ కాబట్టి హై నెక్ కాబట్టి 3 ఇంచులు కలుపుకోవాలి, 38 ఇంచులు. దాన్ని 4 భాగాలు చేసుకొని మార్క్ వేసుకోవాలి. నడుము లూజు 32 ఇంచులు, దాన్ని కూడా 4 భాగాలు చేసుకొని మార్క్ వేసుకోవాలి. అదేవిధంగా 1 ఇంచి వెనక ప్లేట్ల కోసం మార్క్ వేసుకొని మన ఇష్టం 1 ఇంచు, ఇంచున్నర, 2 ఇంచులు, 1 ఇంచి మనకు ఎక్స్ట్రా మార్జిన్ అనేది మనం ఎంత పెట్టుకోవాలనుకుంటే అంత పెట్టుకొని మార్క్ వేసుకోవాలి. ఆర్మోల్ లూజు 17 ఇంచులు, అంత వచ్చిందా లేదా ఒకసారి చూసుకొని నేనైతే లైనింగ్ అయితే కటింగ్ చేసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఈ వెనక భాగాన్ని బేస్ చేసుకొని మనము ముందు భాగాన్ని ప్రిన్సెస్ కట్ ఏ విధంగా కటింగ్ చేయాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు వెనక భాగంలో ఉక్సుల పట్టి, కొండల పట్టి కోసం మనము ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకున్నాం కదా, ఆ మార్జిన్ వదిలిపెట్టి సేమ్ ఏ విధంగా అయితే ఉందో బ్యాక్ అదే విధంగా మొత్తం మార్క్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వెనక భాగము నెక్ కటింగ్ చేసుకోవాలి. మనము నెక్ కోసము పాదొక 3 ఇంచులు పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ లైన్స్ మనం ఫస్ట్ వేసినవి డాట్స్ పెట్టుకున్నాం కదా, దాన్ని ఒకసారి కొంచెం మంచిగా కనపడే విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్ 5.5 ఇంచులు, పైన 2.5 ఇంచు, పాదొక 3 ఇంచులు, కింద 3 ఇంచులు పెట్టేసి నేను స్క్వేర్ లాగా పెట్టేసి నెక్ షేప్ అయితే వేసుకుంటాను. ఇప్పుడు చెస్ట్ పాయింట్ 10 ఇంచులు, చెస్ట్ డౌన్ 13 ఇంచులు, దానికన్నా 2 ఇంచులు, చెస్ట్ డౌన్ 13 ఇంచులు కాబట్టి దానికన్నా ఒక 2 ఇంచులు ఎక్కువ పెట్టుకోవాలి. 15 ఇంచులు అక్కడికి నేను వేసినట్లు ఒక లైన్ అనేది వేసుకోవాలి. చెస్ట్ పాయింట్ను కలుపుతూ ఒక నిలువు గీత, చెస్ట్ విడ్త్ను కలుపుతూ అడ్డంగా ఒక గీత గీస్తే మనకు అక్కడ ప్లస్ పాయింట్ వస్తుంది. అయితే చెస్ట్ విడ్త్ 3.5 ఇంచులు కాబట్టి కింద నడుము లూజు దగ్గర 3 ఇంచులు మార్క్ పెట్టేసుకొని అక్కడ నుంచి మనము ప్లేట్ ఎంత వెడల్పు వేయాలనేది దాన్ని బట్టేసి నేను ఇక్కడైతే 2 ఇంచులు ప్లేట్ కోసం వేసుకున్నాను. అక్కడ మార్క్ పెట్టేసి నడుము లూజు 32, 8 ఇంచులు, 3.5 పోతే ఇంకా మిగిలింది ఎంత ఉంటుందో అక్కడ చూసుకొని టేప్తో కొలుచుకొని 32 ఇంచులు 4 భాగాలు చేసి ఎంత వస్తే అంతవరకు డివైడ్ చేసుకొని మనము ఇంచున్నర మార్జిన్ పెట్టేసి కటింగ్ చేశాను నడుము దగ్గర. అదేవిధంగా ఎక్స్ట్రా మార్జిన్ వేసుకోవాలి. నడుము వైపు చంక దగ్గర కూడా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్జిన్ వేసుకొని ఇప్పుడు చెస్ట్ పాయింట్ నుంచి మనం ప్లేట్ల కోసం పెట్టుకున్న భాగాలను కలుపుతూ ఆ యొక్క డాట్స్ని కలుపుతూ నేను చూపించే విధంగా మార్క్ అయితే వేసుకోవాలి. చెస్ట్ పాయింట్ నుంచి చంక కార్నర్కు
కూడా ఒక లైన్ వేసుకుంటే మనకు కావాల్సిన ప్రిన్సెస్ షేప్ అయితే వస్తుంది. ఫ్రంట్ భాగము లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు తీసుకొని ఇక్కడ నేను క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఇప్పుడు ప్రిన్సెస్కు నేను ఇక్కడ మార్క్ వేసి మార్కర్తో లైన్ అనేది డ్రా చేసి మార్క్తో ఒకసారి మళ్ళీ వేసి చేతితో తట్టితే డిజైన్ అనేది కిందికి దిగుతుంది. ఆ మార్కర్కు హోల్స్ తో వేయడం వల్ల హోల్స్ పడుతుంది. మనం వేసిన మార్కర్ అనేది కిందికి దిగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ప్రిన్సెస్ భాగాన్ని అక్కడ వేసుకున్నాం కాబట్టి మనము ఈ ప్రిన్సెస్ భాగాన్ని వేరొక దగ్గర కటింగ్ అనేది చేసుకోవడం కోసానికి నేను ఇప్పుడు నెక్ వైపు ఉన్న సెంటర్ పాయింట్కు మార్క్ వేసిన దానికన్నా ఒక 1/2 ఇంచ్ కుట్లకు పెట్టేసుకొని ఎక్స్ట్రా కటింగ్ అయితే చేసుకున్నాం. ఓన్లీ ప్రిన్సెస్ వైపు మాత్రమే. ఇప్పుడు ప్రిన్సెస్కు కూడా సేమ్ అదే విధంగా పెట్టేసుకొని దానికి కూడా కొంచెం ఒక 1/2 ఇంచు కుట్లకు ఎక్కువ పెట్టేసుకోవాలి. ఓన్లీ జాయింట్స్ చేసే వైపు మాత్రమే, ప్రిన్సెస్ జాయింట్ చేసే వైపు మాత్రమే పెట్టుకోవాలి. నెక్ కూడా మార్క్ వేసుకున్నాం కదా, దాని ప్రకారం కటింగ్ చేసుకున్నాము. అదేవిధంగా సెంటర్లో నెక్ ఈ మనం చెస్ట్ పాయింట్ నుంచి నెక్ వైపుకు కొంచెం క్రాస్గా పీస్ అనేది తీసేయాలి. 1 ఇంచ్ క్రాస్ తీయాలి. ఇప్పుడు మనము బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ కట్ చేసుకున్నాము. బ్లౌజ్ లెంత్ 10, హ్యాండ్స్ లెంత్ 10 ఇంచులు, హ్యాండ్ లూజు 10 ఇంచులు, ఆర్మోల్ 17 ఇంచులు. దీని ప్రకారము మనము కటింగ్ అయితే చేసుకున్నాము. ముందుగా కింది వైపున స్ట్రైట్గా క్రాస్ లేకుండా ఒక లైన్ వేసుకొని క్లాత్ అయితే కటింగ్ చేసుకోవాలి. 10 ఇంచులు అంటే కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు కుట్లలకు పెట్టుకుంటే 11 ఇంచులు వస్తుంది. చంక డౌన్ కోసానికి 3.5 ఇంచులకు నేను ఒక మార్కు, హ్యాండ్ లూజ్ 10, అందులో సగం 5 ఇంచులకు మార్కు వేసుకొని మనము 8 ఇంచు 3 ఇక్కడ పైన సెంటర్ నుంచి మనము 17 ఇంచులు అంటే అందులో సగం 8.5 ఇంచులు ఎక్కడికైతే వస్తాయో అక్కడికి వరకు పెట్టుకొని తర్వాత కుట్ల కోసానికి ఇంచున్నర మార్జిన్, చేయి లూజు కూడా ఎంతవరకు వస్తుందో అంతవరకు ఒక మార్కు, ఇంచున్నర మార్జిన్ కుట్లకు వేసుకొని మనము కటింగ్ అయితే చేసుకోవాలి. ఇది కప్స్ బ్లౌజు కాబట్టి ఫ్రంట్ భాగము నెక్ భాగము 2 పీసులు, ప్రిన్సెస్ భాగాలు 4 పీసులు వచ్చే విధంగా లైనింగ్ అయితే కటింగ్ చేసుకోవాలి. దీనికోసం నేనైతే 1.5 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. కప్స్ బ్లౌజ్కు లైనింగ్ క్లాత్ ఎక్కువ పడుతుంది. ఫ్రంట్ భాగము డబల్ వేస్తాం కాబట్టి మనకు క్లాత్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు హ్యాండ్స్ బార్డర్ వైపు వేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకొని హ్యాండ్స్ నేను చూపించే విధంగా కటింగ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ భాగాన్ని కూడా ఏ విధంగా కటింగ్ చేస్తున్నానో చూసి అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ భాగాన్ని కటింగ్ చేశాను. మళ్ళీ ప్రిన్సెస్ భాగాలను కూడా కటింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు వెనక వైపును కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ప్రిన్సెస్ భాగాన్ని వెనక చంకా భాగానికి చూసుకొని ఏమన్నా లెంత్ కొంచెం ఎక్కువ ఉంటే సరి చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న బార్డరు వెనక వైపు డిజైన్ కోసం తీస్తున్నాను. దానికోసం బార్డర్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండే విధంగా చూసుకొని బ్లౌజ్ అయితే వెనక భాగాన్ని కటింగ్ అయితే చేసుకున్నాను. ఇలా బ్లౌజ్ మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత మనము మెయిన్ పీసెస్ అనేటివి ఒకసారి చెక్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనక భాగాన్ని బార్డర్ డిజైన్ కోసం ఫ్రంట్కి మెయిన్ క్లాత్, లైనింగ్ పీసులు 2, ప్రిన్సెస్ భాగాలు మెయిన్ పీసులు 2, ప్రిన్సెస్ లైనింగ్ పీసెస్ 4, హ్యాండ్స్ లైనింగ్ క్లాత్, హ్యాండ్స్ లైనింగ్ జాయింట్ ఉంది, వాటికి కావాల్సిన పీసులు అన్నీ కూడా సరి చూసుకొని మనము ఒక దగ్గర కట్టగా కట్టి పెట్టుకుంటే మనకు బ్లౌజ్ కుట్టేటప్పుడు ముక్కలు విడిపోకుండా ఉంటాయి. మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ వీడియో కింద నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.